నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులకు కీలక ప్రకటన. జీవో ఎంఎస్ నంబర్ 1415 విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ కుటుంబ నియంత్రణ కార్యక్రమం స్థానిక సంస్థలు మరియు కార్పొరేషన్ల ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవులు. సో, ఉత్తర్వులండి. ఆంధ్రప్రదేశ్ గృహ మరియు పురపాలక పరిపాలనా శాఖ నుంచి ఉత్తర్వులు అయితే జారీ చేయబడింది. సో, ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కుటుంబ నియంత్రణ పథకం కింద స్టెరిలైజేషన్ చేయించుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు 6 పని దినాల వరకు ప్రత్యేక సాధారణ సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా ప్రసూతి కానీ స్టెరిలైజేషన్ చేయించుకున్న మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 14 రోజుల పాటు సాధారణ సెలవులను మంజూరు చేసింది. అందరికీ సమానమైన ప్రయోజనాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయోజనాలను స్థానిక సంస్థలు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు వారి పరిపాలనా నియంత్రణలో సంబంధిత సంస్థల ఉద్యోగులకు కూడా వర్తింపజేయనుంది. స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేయించుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు 6 పని దినాలు, ప్రసూతి కాని ఆపరేషన్లు చేయించుకున్న మహిళలకు 14 రోజులు ప్రత్యేక సెలవులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పైన పేర్కొన్న జీవోలో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ స్థానిక సంస్థలు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గృహ నిర్మాణ బోర్డులు, చట్టబద్ధమైనటువంటి సంస్థలు మరియు ఇతర సంబంధిత సంస్థల్లో ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు వర్తింపజేయాలని అయితే నిర్ణయం తీసుకుంది. సెలవు ఆపరేషన్ జరిగిన రోజు నుంచి లెక్కించబడుతుంది. ట్యూబెక్టమీ అంటే ప్రసూతి కాని ఆపరేషన్ విషయంలో ఉద్యోగి మహిళ స్టెరిలైజేషన్ చేయించుకున్నట్లు ధృవీకరిస్తూ ఆపరేషన్ చేసిన వైద్యాధికారి నుండి సర్టిఫికేట్ను ప్రత్యేక సాధారణ సెలవు గడువు ముగిసిన వారంలోపు సమర్పించాలి. ఈ ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు నిర్ణయించిన కేసులను తిరిగి తెరవబడవు. ఈ ఉత్తర్వులు ఆర్థిక శాఖ వారి యుఓ నెంబర్ 34675/896 అని చెప్పేసి ఈ విధంగా ఆమోదం పొందిన తర్వాత జారీ చేయబడుతుంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆదేశాల మేరకు ఈ విధంగా అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట. ఇక ముఖ్యమైన విషయాలు: సమాన ప్రయోజనాలు. స్థానిక సంస్థలు మరియు కార్పొరేషన్ల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల వలె సమాన ప్రయోజనాలు అందించడము ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశము. వాసెక్టమీ లేదా సాల్పింగెక్టమీ చేయించుకున్న ఉద్యోగులకు 6 రోజుల ప్రత్యేక సాధారణ సెలవు లభిస్తుంది. ప్రసూతి కానీ స్టెరిలైజేషన్ చేయించుకున్న మహిళా ఉద్యోగులకు 14 రోజుల వరకు ప్రత్యేక సెలవు అయితే లభిస్తుంది. ట్యూబెక్టమీ ఆపరేషన్లకు వైద్య ధృవీకరణ పత్రం అవసరము. ఈ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి అమల్లోకి అయితే వస్తుంది. మునుపటి కేసులు తిరిగి తెరవబడవు. ఈ ఉత్తర్వులకు ఆర్థిక శాఖ ఆమోదం అయితే లభించింది.